కూటమి మేనిఫెస్టో పేద ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. జగన్ పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నసీర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం తుది దశకు చేరుకుంది. మనతో పాటు నజీర్ ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తి స్థాయి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఎక్కువగా మహిళలకు పేద వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మీ తూర్పు నియోజకవర్గంలో ఎక్కువగా పేద వర్గాలు ఎక్కువగా ఉన్నారు. స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడిగా పెట్టినటువంటి మేనిఫెస్టో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలందరికీ కూడా ఎంతో ఆశాజనకంగా ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా చేయనటువంటి పరిస్థితులు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో చెప్పినటువంటి కాకుండా చెప్పనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఆనాడు ఏ ఒక్కరూ చేయనటువంటి విధంగా ముస్లింల ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం షాదీ తోఫా దగ్గర నుండి, రంజాన్ తోఫా దగ్గర నుంచి మౌజన్ ఇమాంలకు జీతాలు భత్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముస్లింల యువకులకు వాళ్ళందరికీ కూడా లోన్లు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధి కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయినటువంటి విధంగా వాళ్ళందరూ కూడా కాపాడినటువంటి పరిస్థితులు. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతాడని చెప్పి నమ్మకంతో ప్రజలు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు మీద వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉంటారు. తూర్పు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉంటారు. ముస్లిం మైనార్టీ చెందిన వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఈ నియోజకవర్గం జరిగిన అభివృద్ధి ఏమన్నా చెప్పుకోవడానికి? ఏం అభివృద్ధి ఉంది? ఇప్పుడే మనం పక్కనే ఒక కాలువ ఉంది, పీకలవాగ్ కాలువ. ఒక వర్షం పడితే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా తడిసి మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇట్లా గుంటూరు నగరంలో క్రిస్టియన్పేట కానీ అనేక ప్రాంతాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. ఇంతేకాకుండా రోడ్ల పరిస్థితి, ఈరోజు గుంటూరుని పూర్తిగా గుంటూరుగా మార్చారు. ఎక్కడ బీఆర్ స్టేడియం అభివృద్ధి లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి శాసనసభ్యుడు ముస్తఫా గారు ప్రజలందరికీ. అందుకని ఈరోజు ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి అర్హత లేదు వాళ్ళు ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి అని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. దాంట్లో దాదాపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి ముప్పు తిప్పలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. రేపు 13వ తారీఖు కూడా ఇదే పరిస్థితి, కొంతమంది అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాసే పరిస్థితి ఉంటే మీ క్యాడర్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? అసలు అధికారులు కాదు, రౌడీలు కాదండి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందో అటువంటి చోట అధికారులు కాదు, రౌడీలు కాదు, ప్రభుత్వాలు కాదు, ఎవరు కూడా ఆపే ప్రసక్తే లేదు. ఈరోజు నిన్న చూసాం, ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి చోట రాష్ట్రం మొత్తంలో 4 లక్షల మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎక్కడ గతంలో ఎప్పుడు చరిత్రలో లేనటువంటి విధంగా ఒకసారి ఒక ఉప్పెనలాగా ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకొచ్చి ఓటేస్తా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ మీద ఏ విధమైనటువంటి దాష్టికానికి పాల్పడింది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కరోనా లాంటి సమయంలో ఉద్యోగస్తులుగా, ముఖ్యంగా ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బార్ల దగ్గర క్యూ లైన్ను నిలబెట్టేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి ఫిట్మెంట్ కానీ, టీఏ కానీ, డిఏ కానీ వీటినన్నిటి కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఉద్యోగస్తులకి ఇచ్చి, ఉద్యోగస్తులు అంటే ప్రజాసేవలో మొదటి చెయ్యి అనేటువంటి విధంగా వారందరూ కూడా సహాయం చేసినటువంటి పరిస్థితులు. ఇది మొత్తానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నియోజకవర్గంలో ముస్లింకి చెందిన వ్యక్తి ముస్తఫా 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకపోగా దోపిడీకి పాల్పడ్డాడు. ప్రజలు తూర్పు నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా 13వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ముస్తఫా కుటుంబాన్ని తూర్పు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ అది చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ